పార్ట్ 1 వీడియోలో ఈ ఆలయం గురించి కొన్ని విశేషాలు తెలుసుకున్నాం కదా! ఇప్పుడు మిగతావైతే కంటిన్యూ చేద్దాం. ముందు వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కింద లింక్ చేసి పెడతాను చూసేయండి. ఆలయం చుట్టూ పెద్ద పెద్ద వృక్షాలు, వాటి నీడలో పాకే గాలి, పచ్చని వెలుతురు చాలా ప్రశాంతతని అందిస్తాయి. ప్రకృతి మధ్యలో ఉండే ఆలయాలు ఎందుకు అంత ప్రత్యేకమో ఇక్కడికి రాగానే తెలుస్తుంది. ఇక్కడ ఒక మంచి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కుటుంబంతో కలిసి భోజనం చేసే ప్రాంగణం కూడా ఉంది. మా లల్లక్క పెళ్ళైన సందర్భంగా వంటలు ఇంట్లో చేయించి ఇక్కడ భోజనాలు అయితే పెట్టుకున్నాం. ఆలయం పైన గ్రామదేవత విగ్రహాలు కూడా చూడొచ్చు మనం. గుడిపమ్మ అమ్మవారి ఆలయం చిన్నదే, కానీ ఇక్కడి శాంతి, ఆకర్షణ, ఆ దైవిక శక్తి మనసులో పెద్ద ఆనవాలు వేసుకుంటాయి. మీరు ఎప్పుడైనా వైజాగ్ నుంచి తుని వెళ్ళే దారిలో వెళ్తే తప్పకుండా ఈ గుడిపమ్మ ఆలయాన్ని సందర్శించండి. మీలో ఎంతమందికి ఈ టెంపుల్ తెలుసు, లేదా ఆల్రెడీ వెళ్ళొచ్చారా? కామెంట్లో అయితే చెప్పండి. నేను భరత్. ఇది నా చిన్న ప్రయాణం గుడిపమ్మ ఆలయానికి. ఇలాంటి మరిన్ని డివోషనల్ అండ్ నేచర్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ప్రయాణంలో చేరిపోండి. సర్వేజన సుఖినో భవంతు.